డాక్టర్ రైస్ షుగర్ ఫ్రీ రైస్ డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్ తినండి. రేపటి నుంచి జరగబోతున్న మహానాడు కార్యక్రమం పాల్గొనడానికి పిఠాపురం వర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్, చాలా మహానాడు చూసుంటారు. ఈ మహానాడు మీతో పాటు కార్యకర్తలు కూడా కొంచెం స్పెషల్గా చూడాలి. ఎందుకంటే అధికారంకి వచ్చిన తర్వాత ఈ పార్టీ జరుపుకున్న పండుగ ఎలా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మాకు మహానాడు అంటేనే సంక్రాంతి పండుగ. మాకు మహానాడు అంటేనే సంక్రాంతి పండుగ. ఈ యొక్క మహానాడులో ప్రత్యేకంగా కార్యకర్తల యొక్క మనోభావంగా నిర్ణయాలు జరుగుతాయి. పార్టీ బలోపేతం అవడానికి కారణం, కూటమిలో అధికారానికి రావడం కారణం నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర. అదేవిధంగా కోటి సభ్యత్వాలు చేసిన నారా లోకేష్ గారు ఈ పార్టీకి పునాది. ఈ పార్టీకి బలీయంగా ముందుకెళ్ళడం కోసం ప్రతిపక్షంలో ఓడిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న భయం పోగొట్టడానికి యువగలం పాదయాత్ర చేశారు. అటువంటి నాయకత్వం తెలుగుదేశం పార్టీకి ఉంది. అటువంటి నాయకుడిని భావి రథసారథిగా నిర్ణయించాలని మా కార్యకర్తల యొక్క అందరి యొక్క అభిష్టం. సార్, అంటే కాదు, లోకేష్ గారు మీరు చెప్పినట్టు యోగాలం చేశారు, ప్రజలు ఒక ధైర్యాన్ని నింపారు ప్రతిపక్షం ఉన్నప్పుడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు లోకేష్ గారికి కీలక బాధ్యతలు అప్పగించాలని ఒక డిమాండ్ నేతలు చెప్తున్నారు, కార్యకర్తలు చెప్తున్నారు. ఏమైనా ప్రకటన ఉండే అవకాశం ఉందా మహానాడులో? ఇక్కడ లోకేష్ గారు అన్నది చంద్రబాబు నాయుడు గారు కొడుకని అనడం కాదు. లోకేష్ గారు ఒక కార్యకర్తగా పనిచేశారు, సభ్యత్వాలు చేశారు, కార్యకర్తలకు ఇన్సూరెన్స్ చేసి కార్యకర్తలను ఆదుకుంటున్నారు. ఇది పార్టీకి కూడా ఒక ప్రణాళిక ఉండాలి. 2047 ఏదైతే గవర్నమెంట్ మన అమరావతి డెవలప్మెంట్కి కానీ రాష్ట్ర డెవలప్మెంట్కి పెట్టారో ఆ ప్రణాళిక తెలుగుదేశం పార్టీకి ఈ సమయంలో ఫిక్స్ చేస్తారు. ఆ ప్రణాళికలో ఈరోజు పార్టీ రావడానికి కానీ పార్టీ అధికారంలో రావడానికి కానీ యువగలం పాదయాత్ర ఎవరైతే చేశారో నారా లోకేష్ గారు, ఆయన్ని భావి రథసారథిగా కావాలని కింది స్థాయి నుంచి నా స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా తెలుగుదేశం పార్టీలో పనిచేసి ప్రతి ఒక్కరూ కోరుకునేది. ఈసారి జరగబోతున్న మహానాడు కూడా పూర్తిగా లోకేష్ మార్కు మహానాడు, కొత్త విధానాలు, కొత్త అంశాలు రాబోతున్నాయని ఒక టాక్ ఉంది. తెలుగుదేశం పార్టీ మార్కులో లోకేష్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది. అది కార్యకర్తలకు ఎలాంటి ఇవ్వబోతున్నారు సందేశం కానీ భరోసా కానీ మహానాడు ద్వారా ఇవ్వబోతున్నారు? నేను ఇచ్చే సందేశం ఏంటంటే, లీడర్ చెప్పిన మాట వినాలి, పార్టీ బౌండరీలోనే ఉండాలి, పార్టీ బౌండరీ దాటి ఎప్పుడూ కూడా మాట్లాడి క్రమశిక్షణకు ఉల్లంఘించకూడదు. చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటే వేదవాక్య విధంగా తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉంది. ఆ క్రమశిక్షణ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. 164 స్థానాల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏడాది పాలన కొంత అసంతృప్తిగా ఉన్నారన్న ఒక ప్రచారం నడుస్తుంది. ఈ మహానాడు ద్వారా కార్యకర్తలను సంతృప్తిపరిచే ప్రకటనలే ఉండే అవకాశం ఉంది? కార్యకర్తల్లో అసంతృప్తి లేదు, సాక్షి ఛానల్లో అసంతృప్తి ఉంది, జగన్మోహన్ రెడ్డిలో అసంతృప్తి ఉంది. కార్యకర్తలు బ్రహ్మాండం. కార్యకర్తలు ఎలా ఉంటే ఇన్ని వేల ఎకరాల్లో ఇంత లక్షల మంది ఎక్కడికక్కడ బస్సులు జాము, ఆల్రెడీ జామ్ అవుతానే ఉన్నాయి. ట్రాఫిక్ ఇంకా విజయవాడలో ఆగిపోయారు మా వాళ్ళు, ఇంకా స్లోగా వస్తూనే ఉన్నారు. అని చేత అటువంటిది ఏమీ లేదు. కార్యకర్త అన్నవాడు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు లోకేష్ యువగలం పాదయాత్రతోటే. నేను చెప్పాలంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు దుర్మార్గులు ఒక పక్క అరెస్ట్ చేసిన బాధ ఉన్నా సరే పార్టీని భుజాల మీద వేసుకుని లోకేష్ గారు పాదయాత్ర చేసి పైకి తీసుకొచ్చారు. ప్రజల్లో ఒక భయం ఉంది, కార్యకర్తల్లో భయం ఉంది. కార్యకర్తలో నేనున్నాను భయం పోగొట్టారు. ప్రజల్లో మేమున్నాం, మేము అధికారంలోకి వస్తాం, మీకు మంచి చెడ్డలు చూస్తాను ఒక నమ్మకం కలిగించిన నాయకత్వం తెలుగుదేశం పార్టీ. లోకేష్ని అధ్యక్ష పదవిలో రాబోయే రోజులు చూడే అవకాశం ఉంటుందా మీ వ్యక్తిగత అభిప్రాయం? ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే యువగలం చేశారో, ఎవరైతే ఈ పార్టీని ముందుకు తీసుకురావడానికి ఉపయోగపడ్డారన్నది పార్టీ నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయించి దాంట్లో క్వాలిఫికేషన్ ఎవరికి ఉందంటే అది నారా లోకేష్. ఖచ్చితంగా నారా లోకేష్కి అన్ని అర్హతలు ఉన్నాయి, ఖచ్చితంగా కీలక పదవి ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. వైసీపీ హయాంలో కార్యకర్తల కోసం ఎదురు నిలబడి పోరాడి యువగాలు లాంటి పాదయాత్ర చేసి అధికారం రావడంలో కీలక పాత్ర పోషించిన నారా లోకేష్ ఖచ్చితంగా కీలక బాధ్యతలు అప్పగించాలని ప్రతి కార్యకర్త కోరుకుంటున్నారని పిఠాపురం వర్మ చెబుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్ టీవీ మహానాడు నుండి. For latest updates on India Pakistan, download our TV Live app.